నలుగురికి నిజం చెప్పేవాడు అమాయకుడు. కానీ ఆ నిజాన్నే నలుగురికి చెప్పేవాడే జర్నలిస్ట్. కంపేరింగ్ టు 'ప్రతినిధి 1' అయితే చాలా వరస్ట్ అయితే ఉంది. 'ప్రతినిధి 2' ఇది 10th May 2024లో అయితే థియేటర్స్‌లోకి రావాలి. అయితే ఇది ఎలక్షన్ ముందు ప్లాన్ చేశారో మరి ఏం చేశారో తెలీదు. అసలు మూవీ థియేటర్స్‌లోకి ఎప్పుడొచ్చిందనేది కూడా చాలా మందికి తెలీదు. కానీ ఇది రీసెంట్‌గా ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతోంది. ది డ్యూరేషన్ ఆఫ్ 2 hours 16 minutes. ఈ మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఓకే అనిపించింది. కంపేరింగ్ టు 'ప్రతినిధి 1' అయితే చాలా వరస్ట్ అయితే ఉంది. యాక్చువల్‌గా 'ప్రతినిధి 1' ఎంత సెన్సేషన్ అయిందో చూసాం. ఇది ప్రశాంత్ మండవ అని చెప్పి డైరెక్ట్ చేశారు. కానీ 'ప్రతినిధి 2' వచ్చేసి టీవీ5 మూర్తి గారు అయితే డైరెక్షన్ చేశారు. రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌కి కొత్తగా వస్తే కనుక ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. ప్రజలకి ఎంతో మంచి చేసిన సీఎంకి బాంబ్ థ్రెట్ అయితే ఉంటుంది. అయితే సీఎం క్యాంప్ ఆఫీస్లో బాంబ్ బ్లాస్ట్ జరిగి సీఎం చనిపోతారు. అయితే అసలు ఆ సీఎం చనిపోయింది నిజమా? అసలు సీఎంని ఎవరు చంపాలనుకున్నారు? అసలు సీఎం మంచివాడా కాదా అనేది తెలియాలంటే 'ప్రతినిధి 2' ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడే చూసేసేయండి. డైరెక్షన్ అనేది చాలా వీక్ ఉంది. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా వెళ్ళినా ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవడంతో మనకి సినిమా అనేది బోర్ కొడుతుంది. ఎంఎక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఎక్స్పోజ్ చేశారు. ఆ ట్విస్ట్ మీరు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సినిమా అదే ట్విస్ట్ అని తెలిసిపోతుంది. లైక్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఆఫ్ దట్ ట్విస్ట్ అనమాట. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నారా రోహిత్ గారు అయితే చాలా బాగా చేశారు. అవుట్ ఆఫ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ క్యాస్ట్ నారా రోహిత్ పర్ఫార్మెన్స్ ఈస్ టూ గుడ్. డబ్బింగ్ అయితే చెడగొట్టేశారు డైరెక్టర్. సినిమా ఎగ్జిక్యూషన్ అండ్ డైరెక్షన్ మాత్రమే ఫెయిల్ అయింది. మ్యూజిక్ కూడా ఓన్లీ ఒక బీజిఎమే ఫిక్స్ అయిన ఉంటున్నారు. ఆ ఒక బీజిఎం బాగా ఉంది, కానీ మిగతాదంతా బోర్ కొట్టేసి. అంటే ఈ సీరియస్గా వెళ్తున్న సినిమాలో లవ్ డ్యూయట్ అండి. అసలు లవ్ డ్యూయట్ పెట్టాలని ఎలా అనిపించిందో టీవీ5 మూర్తి గారికి నాకు అర్థం కాలేదు. డిఓపి బాగుంది, కానీ ఎమోషనల్ కనెక్ట్ అయితే మిస్ అయిపోయింది. ఓవరాల్గా ఈ సినిమా అంతా చూశాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5. స్కిప్ చేసేయచ్చు, కొన్ని చోట్ల కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. మరిన్ని మూవీ అప్డేట్స్, రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.